అమరావతికి జై కొట్టి వైకాపా ప్రభుత్వ దాష్టీకాలకు ఎదురొడ్డిన రైతులు రాజధాని కోసం అలుపెరుగని సుదీర్ఘ పోరాటం అన్నదాతల మహోద్యమానికి నేటితో 1500 రోజులు పత్రికల్లో తప్ప కనిపించిన ఉద్యమం ఏదైనా ఉందంటే అమరావతి ఉద్యమం కరెక్ట్గా ఏదైనా ఒక రోజు అనుకోవడం ఆ రోజున భారీగా గ్యాదరింగ్ చేసుకోవడం మళ్ళీ వెళ్ళిపోవడం దీక్షలు జరుగుతున్నాయని ఇదివరకు అమరావతి సింగపూర్ లాగా తయారైపోయిందని ఎట్లా ప్రజలు నమ్మించారో ఇప్పుడు కూడా అంతే ఇదివరకు అయితే రోజు అన్న వస్తుండేవాళ్ళు ఇప్పుడు అప్పుడప్పుడు ఓ రోజున ఇట్లాంటి వాళ్ళు 1500 రోజు ఓ మీటింగ్ పెట్టుకుంటారు ఓ 100 మంది 200 మంది వస్తారు ఒక వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి 29,000లో 29,000 మంది అక్కడ కూర్చున్నా ప్రభుత్వం పరిగెత్తుకుంటూ వచ్చి వణికిపోయేది కానీ అక్కడ కూర్చుంటున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం సింపథైజర్స్ అవుతున్నారు లేకపోతే జనసేన సింపథైజర్స్ అవుతున్నారు తప్పించి డైరెక్ట్గా అసలైనటువంటి బాధితులు రోడ్డెక్కకపోవడమే అసలైనటువంటి అంశం ఉంటారు వాళ్ళల్లో అసలు లేరని చెప్పను నేను వాళ్ళల్లో 30 మంది అసలైన బాధితులు ఉంటే మిగతా 70 మంది వాళ్ళు పిలిచారు కాబట్టి వస్తున్నటువంటి వాళ్ళే అసలైనటువంటి పాయింట్ ఈరోజు కూడా తేలనటువంటిది వాళ్ళ ఫ్లాట్లు ఇవ్వనటువంటి దుర్మార్గం ఎవరిది వాళ్ళ స్థలాలు వాళ్ళకి ఇస్తానన్నటువంటి వాళ్ళ దగ్గర ఎకరం భూమి తీసుకుని వాళ్ళకి ఇస్తానన్నటువంటి ఫ్లాట్ కూడా ఇవ్వనటువంటి రాక్షసత్వం ఎవరిది మోసం చేసింది ఎవరు వాళ్ళని వాళ్ళ భూమి తీసుకుని వాళ్ళకే భూమి ఇవ్వకుండా వేధించింది ఎవరు మొన్నే కదా జడ శ్రవణ్ కుమార్ గారు చెప్పింది వాళ్ళ ప్లాట్ వాళ్ళకే ఇవ్వండి చంద్రబాబు నాయుడు పోరాడుతోంది జగన్ మీదన ఖచ్చితంగా 3 రాజధానులు అన్నది ఆపేస్తే తమకు ఆ ప్లాట్లు వచ్చాక తాము బాగుపడతామని అంటే చివరికి ఏంటంటే వాళ్ళ దగ్గర లాక్కుని పంచభక్ష పరమాన్నాలు తినేటటువంటి అని చెప్పను కానీ చక్కగా అన్నం కూర పప్పు కాస్త నాన్ వెజ్ మజ్జిగ తినగలిగినటువంటి ఆ రైతుల పొట్ట కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న భూమి తీసుకుని చివరికి వాళ్ళకి పచ్చడి మెతుకులకి గతి అయ్యేటటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి దాని వెనకాల ఉన్నటువంటి టోటల్ సూక్ష్మాన్ని దాచేసి వాళ్ళకి జగన్ చేసిన తప్పు ఏంటంటే రాజధాని అక్కడి నుంచి తీయటం చంద్రబాబు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళ ఫ్లాట్లు వాళ్ళకి ఇవ్వకపోవడం ఇద్దరి తప్పుల్లో ఒక తప్పుని మాత్రమే టచ్ చేయడమే ఇక్కడ జరుగుతున్నటువంటి లోపం కాబట్టి తప్పదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అటో ఇటో